సినిమా విషయానికి వస్తే బ్రహ్మానందం గారు తాతగాను, వాళ్ళ అబ్బాయి గౌతమ్ గారు మనవడిగాను నటించారు. బ్రహ్మానందం గారికి వాళ్ళ మనవడితో ఉండాలని ఉంటుంది, కానీ అతను స్టేజీ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తూ ఉంటాడు. అతనికి స్టేజీ మీద నటించాలని ఆశ ఉంటుంది, కానీ అతను కష్టాలు, అతని బాధల వల్ల రాలేకపోతాడు. దాంతో తాతగారైన బ్రహ్మానందం గారు తన దగ్గర 6 లక్షల ఆస్తి ఉందని చెప్పి పిలిపించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథనం. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. ఈ సినిమాకి మెయిన్గా వచ్చేసి వెన్నెల కిషోర్ గారు, సంపత్ నంది గారు చాలా ప్లస్. వాళ్ళిద్దరూ కామెడీ టైమింగ్తో సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. పాటలు వచ్చేసి చాలా బాగున్నాయి. అందులోనూ ఎమోషనల్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా సీన్లలో బ్రహ్మానందం గారు నవ్విస్తారు, ఏడిపిస్తారు. సినిమాని తన ఒక్కడే చాలా బాగా ముందుకు నెట్టుకెళ్ళడం జరిగింది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారి పాత మీమ్స్ చాలానే ఉన్నాయి. దాంట్లో థియేటర్స్లో అరుపులే. సెకండ్ హాఫ్లో కామెడీ మాత్రం చాలా బాగుంది. ఏదో సీన్ టు సీన్ కాకుండా హిరలైజ్గా సిచ్యువేషన్ బట్టి క్రియేట్ అయ్యి చాలా చాలా బాగుంది. అలాగే సినిమాలో తాత మనవాళ్ళు గారి సీన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్లైమాక్స్లో మాత్రం ఎమోషనల్ గాను కామెడీ గాను చాలా బాగుంది. ఈ సినిమాలో సంపత్ రాజ్ గారిని కామెడీగా పెట్టాలని ఎలా అనిపించిందో, కానీ సినిమాలో చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ కామెడీగా ప్రతి వ్యక్తి నవ్వుకోవడానికి బాగుంటుంది. అలాగే వెన్నెల కిషోర్ గారు కూడా కమెడియన్గా కాకుండానే తనకు ఫ్రెండ్గా చాలా బాగా ఉంది, న్యాచురల్గా ఉంది. ఓవరాల్గా చెప్పొచ్చేది అంటే సినిమా చాలా బాగుంది. అన్ని వర్గాల ప్రజలకు నచ్చే విధంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా.